మొన్న మీ అందరు కూడా చూస్తా ఉన్నారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో డ్రామా నడుస్తుందో. బీజేపీ వాళ్ళు కొట్టుకుంటారు, మాకు సంబంధం లేదు. బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, మీ ఇంటర్నల్ పార్టీ విషయం మాకు అవసరం లేదు. మీరు ఊరి మీ గంగల వడూరి మాకు సంబంధం లేదు. కానీ ఈటల రాజేందర్ గారు మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు. మీరు కేసీఆర్ గారిని విమర్శించే స్థాయి మీ స్థాయి కాదు. మీ స్థాయి ఏందో మొన్న 2023 ఎలక్షన్లలో హుజరాబాద్ ప్రజలు నీకు చూపించిర్రు. నీ స్థాయి ఏందో, నువ్వు ఏంటిదో అపర మేధావని నువ్వు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. నీకంత సినిమా లేదు, నీకంత సినిమా లేదని చెప్తా ఉన్నాను. ఏం మాట్లాడుతావు? నేను ఈ కరీంనగర్ జిల్లాకి 2 సార్లు అధ్యక్షునైనా, 2 సార్లు మంత్రినైనా. ఎస్, నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. నిన్ను 2 సార్లు అధ్యక్షుడు చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? నిన్ను 2 సార్లు మంత్రి చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి గ్రామంలో కాలు పెట్టినానో మరి ఆ కాలు పెట్టి అడుగు పెట్టే అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదా? అట్లాంటి దేవుని లాంటి కేసీఆర్ని నువ్వు ఎట్లా మోసం చేస్తావు? నువ్వు దేవుని లాంటి కేసీఆర్ని ఎట్లా విమర్శిస్తావు? ఎట్లా విమర్శించబుద్ధి అవుతుందయా? అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడుతున్న చరిత్ర నీది. ఇలా కేసీఆర్ గారిని నువ్వు విమర్శించే స్థాయి నీది కాదు. నీది నా స్థాయి కూడా నీది కాదు. చిత్తు కొడగొట్టిన మొన్న నిన్నే. ఇంకేం కావాలి నీకు? నువ్వు ఒక పెద్ద మోసగానివి అని చెప్పక తప్పదు. నువ్వు కేసీఆర్ గారిని మోసం చేసినావు. నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముని కేసీఆర్ గారు గుర్తించి పేద దళితుల భూములని నువ్వు గుంజుకుంటే అవన్నీ గుర్తించి ఇలా నేను తన్ని పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టి నువ్వు దానికి ఏం చెప్తున్నావు? నువ్వు చేసిన అవినీతికి నువ్వు ఒక అవినీతి పరునివి, నువ్వు ఒక చీటర్వి, మోసగానివి అని ఉద్దేశంతో నేను పార్టీ నుంచి బయటికి పంపింది కేసీఆర్ గారు. కానీ నువ్వేం చెప్తున్నావు? బీఆర్ఎస్ పార్టీలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ నాతో బాగుండే కాబట్టి కేసీఆర్ నేను బయటకు పంపించింది. నువ్వు ఆ రోజు కేసీఆర్ గారిని ద్రోహం చేద్దామనుకున్నావు, కుట్ర చేద్దామనుకున్నావు. ఎవరు కూడా సహించలేని ఎమ్మెల్యేలు. నువ్వు ఎమ్మెల్యేలను పిలిచి నేను పైసలు ఇస్తా, నేను ముఖ్యమంత్రి అయితా, కేసీఆర్ గారిని దించుదామంటే మా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా ఒప్పుకోలే, నీతో ఎవరు కూడా రాలే అన్నారు. నువ్వు చేసిన కుట్ర ఆ రోజు. కేసీఆర్ గారు నీకు అన్నం పెట్టిన పాపానికి కేసీఆర్ గారికి నువ్వు సున్నం పెడదామనుకున్న దుర్మార్గమైన ఆలోచన నీకు వచ్చింది ఆ రోజు. ఎస్, ముమ్మాటికి చెప్తున్నా, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. ఈ తెలంగాణ జెండాని ఇలా కేసీఆర్ పట్టుకోకపోతే ఎవరు పట్టుకురా? తెలంగాణ అనేది స్టార్ట్ చేసింది కేసీఆర్ కాకపోతే ఎవరే? తెలంగాణ ఎక్కడిది? ఇంత అభివృద్ధి ఎక్కడిది? కేసీఆర్ గారు చేసి చూపించింది ఎక్కడిది? ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇవాళ మాట్లాడుతూ అంటాడు మొత్తం స్థానిక ఎలక్షన్లు అన్ని నేనే గెలిచి. నువ్వు గెలవలే బాబు, నువ్వు ఏడ కూడా గెలవలేదు. కేసీఆర్ బొమ్మ గెలిచింది, కేసీఆర్ పార్టీ గెలిచింది తప్పితే నువ్వు గెలవలేదు ఏనాడు. ఈడ నువ్వు పార్టీలకి రాకంటే ముందే నేను ఓడుతున్నాను. నేను 2002లో పార్టీకి వచ్చినా. నువ్వు వాస్తవంగా 2002లో కూడా పార్టీలకు రాలే. కానీ ఎలక్షన్ల కంటే 2004లో ఎలక్షన్లు అయ్యే కంటే 6 నెలల ముందు నువ్వు పార్టీకి వచ్చినావు. కానీ పాత కమలాపూర్ గడ్డ, హుజరాబాద్ గడ్డ ఎప్పుడు కేసీఆర్ అడ్డా. ఇది వాస్తవం. 2001లోనే కేసీఆర్ గారి బొమ్మలు ఆ రోజు ఎవ్వరు లేరు. ఆ రోజు ఉన్నది ఎవరు? కేసీఆర్ గారి నాయకత్వంలో మా నాన్న సైనాథ్ రెడ్డి గారు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, వీళ్ళు మాత్రమే ఆ రోజు పార్టీలో ఉన్నారు 2001లో. ఆనాడు ఈ పార్టీలో ఈ నియోజకవర్గంలో పాత కమలాపూర్ కావచ్చు, కొత్త హుజరాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, ఆ రోజు మా నాన్న సైనాథ్ రెడ్డి గారు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కష్టపడి అన్ని జెడ్పీటీసీలు ఎంపీపీలని గెలిపించింది కేసీఆర్ గారి నాయకత్వంలో.
నువ్వు పార్టీలో కూడా ఆనాడు లేవు, నీ ముఖానికంత సినిమా లేదు. నువ్వు పదే పదే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద నువ్వు విమర్శించి అబద్ధాలు చెప్పి 2021 బై ఎలక్షన్ లో అది నిజం చేయించే ప్రయత్నం చేస్తా ఉన్నావు. మా కార్యకర్తలని నువ్వు తిడతా ఉన్నావు. తస్మాత్ జాగ్రత్త బిడ్డ. మా కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మా నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, నీతిగా నిజాయితీగా కేసీఆర్ గారి బొమ్మ మీద మేము గెలిచినాం, మేము కేసీఆర్ తోనే ఉంటాం, మేము పార్టీ వదిలిపెట్టం అని చాలా గొప్ప ఆలోచనతోని కేసీఆర్ తోనే మా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్లు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, వార్డు మెంబర్లు కానివ్వండి, కేసీఆర్ గారితో నానాడు ఉన్నాడు. నీలాంటి మోసగాంతో లేరు వాళ్ళ మీద నువ్వు విషం కక్కే ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్త, ఊరుకునే ప్రయత్నం ఊరుకోము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే నిన్ను హుజరాబాద్ నియోజకవర్గంలో ఉరికిచ్చే రోజు వస్తే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు ఎంత పెద్ద మోసగాను అంటే, నువ్వు కేసీఆర్ గారిని మోసం చేసినావు, హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు. ఇలా నువ్వు ఎంత పెద్ద మోసగాను అంటే, కేసీఆర్ ని ఏ విధంగా అయితే మోసం చేసినావో నీతో నీ వచ్చి టీఆర్ఎస్ ఇష్పెట్టి, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇష్పెట్టి, టీఆర్ఎస్ 20 ఏళ్లు జెండా మోసిన కార్యకర్తలు టీఆర్ఎస్ ని ఇష్పెట్టి నువ్వు మబ్బెపెట్టి పైసలు ఇస్తామని ఆశ పెట్టి వాళ్ళని తీసుకొని పోయినవే, ఇలా వాళ్ళని కూడా మోసం చేసినావు కదా నువ్వు. 20 ఏళ్ల చరిత్ర వాళ్ళు ఉద్యమం చేసిర్రు, టీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన వాళ్ళని మోసం చేసి తీసుకుపోయి నీ 2021 ఎలక్షన్ తర్వాత కనీసం ఒక్కరినన్నా నువ్వు పట్టించుకున్నావా వాళ్ళని? ఒక్కరినన్నా పట్టించుకున్నావా వాళ్ళని? కేసీఆర్ ని మోసం చేస్తావు, హుజరాబాద్ ప్రజల్ని మోసం చేస్తావు, నిన్ను నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేస్తావు. ఏంటిదో హుజరాబాద్ లో ఇది చేసినావు. అరే హుజరాబాద్ ఇలా నీకు రాజకీయ భిక్ష పెట్టింది హుజరాబాద్ ప్రజలు. పాత కమలాపూర్ నియోజకవర్గం, హుజరాబాద్ నియోజకవర్గం పెట్టింది రాజకీయ భిక్ష. అట్లాంటి రాజకీయ భిక్ష పెట్టిన హుజరాబాద్ నియోజకవర్గంలో నువ్వు ప్రజల్ని పట్టించుకోకుండా ఇష్పెట్టి పోయి మల్కాజిర్లో పోయి నిలబడి హుజరాబాద్ ప్రజల్ని ఇష్పెట్టేసి ఇలా హుజరాబాద్ వాళ్ళు అన్నం పెట్టిందనే సబ్జెక్ట్ మర్చిపోయి మా షామీర్పేట్ గడ్డ అంటున్నావు. అరే వా, నీకు రాజకీయ భిక్ష పెట్టిన హుజరాబాద్ ప్రజల్ని మర్చిపోయి మా షామీర్పేట్ గడ్డ అంటున్నావు. అరే వా, చాలా అద్భుతంగా చెప్తున్నావు. అంటే అన్నం పెట్టిన కేసీఆర్ ని మోసం చేస్తావు, అన్నం పెట్టిన హుజరాబాద్ ప్రజల్ని మోసం చేస్తావు, నిన్ను నమ్ముకొని వచ్చిన కార్యకర్తల్ని మోసం చేస్తావు. నువ్వు మోసగానివా కాదా అని నేను అడుగుతా ఉన్నాను. కానీ నేను చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ ని ఇచ్చిపెట్టి బీజేపీలో పోయిన ప్రతి కార్యకర్తకి నేను చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు కౌశిక్ రెడ్డిగా నేను అండగా ఉంటా. మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మీరు కూడా కేసీఆర్ శిష్యులని నాకు తెలుసు. మీరందరూ కూడా వాపసు రావచ్చు, నేను స్వాగతిస్తా. ఐఎమ్ దేర్. ఏ టీఆర్ఎస్ నుంచి పోయి బీజేపీలో చేరిన కార్యకర్తలు, అలా వాళ్ళు రాజేందర్ నమ్ముకొని పోయిన కార్యకర్తలు వాళ్ళు మోసపోయిర్రే, మీరు అధైర్యపడకండి, మీరు రావచ్చు వాపస్. ఆల్వేస్ గేట్స్ ఆర్ ఓపెన్. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ఈడ ఉన్న శాసనసభ్యునిగా, బాధ్యత కలగా బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా మీ అందరు కూడా హామీ ఇస్తున్నా. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి పెద్ద డైలాగ్ కొడుతుండు, నా చరిత్ర తెలుసా అంటుండు. అరే నీ చరిత్ర ఎవరికి తెలియదా? ఇదో పెద్ద జోక. ఏం చరిత్ర నీ చరిత్ర? నీ చరిత్ర ఒక మోసపు చరిత్ర. నువ్వు ఒక మోసగానివి. ఆ చరిత్ర చెప్తా ఇను, మంచిగా చెప్తా. నీ చరిత్ర తెలుసాను, నీ చరిత్ర ఏందో నేను చెప్తా మంచిగా ఇను. ఈయన ఏం చేస్తుండే? గుడ్లు అమ్ముకుంటుండే. ఇలా గుడ్లు అమ్ముకునేటోడు ఏ స్థాయికి ఎదిగిందంటే బంగారు గుడ్లు అమ్ముకునే స్థాయికి ఎదిగిపోయింది. మరి ఇదేదో నువ్వు బంగారు గుడ్డు అమ్ముకునే స్థాయికి వెళ్ళింది మాకు కూడా ఆ లాజిక్ చెప్తే, ఆ లాజిక్ ఫామ్ మన గుడ్ల ఫామ్ ఉన్న వాళ్ళందరికీ చెప్తాం. ఆ లాజిక్ గుంట భూమి. నీ చరిత్ర ఏంది? నార్మల్ గుడ్ల నుంచి బంగారు గుడ్లు అమ్ముకునే స్థాయికి పోయినావు.
నీకొక గుంట భూమి లేకుండే పేదోళ్ళ రక్తం దాగి ఇలా రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ఇలా 800 ఎకరాలు కొన్నావు. అది నువ్వు చేసిన చరిత్ర. గట్టిగా వర్షం పడితే నీ ఇంట్లోకి నీళ్లు వస్తుండే, కానీ ఇలా 5 ఎకరాల దొరగట్టినట్టు గడిగట్టినావు. ఇవి వాస్తవాలు కాదా? నేను చెప్పింది వాస్తవం కాదా? కేసీఆర్ గారు అన్నం పెడితే కేసీఆర్ గారిని మోసం చేసినావు. హుజరాబాద్ ప్రజలు ఓట్లేసి నీకు రాజకీయ భిక్ష పెడితే హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు. నిన్ను హుజరాబాద్ చీగొట్టింది, గజ్వేల్ చీగొట్టింది, రేపు మల్కాజిరి ప్రజలు కూడా చీగొట్టడానికి రెడీ ఉంటే కొత్త నాటకం చేసి మళ్ళా హుజరాబాద్కి వస్తా అని చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేస్తా ఉన్నావు ప్రజల్ని. నువ్వు చేసింది ఏముంది హుజరాబాద్కి? నువ్వు చేసిందేంది? నువ్వు బీసీ ముసుగులో ఉన్న దొరవి, బీసీ ముసుగులో ఉన్న దొరవి. నువ్వు కేసీఆర్ని విమర్శించే స్థాయి నీది కాదు. మళ్ళీ ఏం మాట్లాడుతుండ దాంట్లో? నేను బీసీలకి ఇది చేసిన, బీసీలకి భవన్ చేసిన. నువ్వు భవన్లు నువ్వెట్లా కడతావే నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే కేసీఆర్ భవనాలు కడతారు తప్పితే నువ్వేడా భవనం కడతావు? నువ్వు భవనం కట్టాను కదా బీసీల రాష్ట్రానికి. రాష్ట్రం తీసిపెట్టి పక్కకు పెడదాం. ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో మండల్ హెడ్ క్వార్టర్లలో ఏ ఒక్క బీసీ భవనం అన్నా నువ్వు కట్టింది నాకు చూపిస్తావా? ఒక్క బీసీ భవనం నువ్వు కట్టింది చూపిస్తావా? నువ్వు బీసీల మీద ఏదో బాగా ప్రేమ ఉందని చెప్తున్నావు. ఒక్క బీసీ భవన్ హుజరాబాద్ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో ముదిరాజ్ బిడ్డలకైనా, యాదవ బిడ్డలకైనా, కురుమల బిడ్డలకైనా, గౌడ బిడ్డకైనా, పద్మశాలి బిడ్డలకైనా, ఎనీ బీసీ కమ్యూనిటీ రజక బిడ్డలకైనా ఒక్క కమ్యూనిటీ హాల్ నువ్వు హుజరాబాద్ హెడ్ క్వార్టర్లో కట్టించింది చూపిస్తావా? హుజరాబాద్ లో కట్టుడు శాతగాలే కానీ రాష్ట్రంలో కట్టినాడు. అరే వా, సిగ్గు లేకుండా మందికి పుట్టిన బిడ్డలు నాకు పుట్టిరని చెప్పుకుంటున్నట్టు ఈటల రాజేందర్ గారి వ్యవహారం అట్లా ఉంది. బాజాప్తు బీసీలకి ఆత్మ గౌరవానికి ఎవ్వరు ఊహించుకోని విధంగా ప్రతి కులానికి కేసీఆర్ గారే కట్టించారు బీసీలకి. గుర్తుపెట్టుకోండి, ఇది వాస్తవం. దిస్ ఈజ్ వాస్తవం. ఇలా ఈటల రాజేందర్ గారు ఏదో నేను బీసీ నాయకుడు అని చెప్తుండు. ఈటల రాజేందర్ గారు మీ సొంత అబ్బాయికి, నాకు చెప్పడం ఇష్టం లేదు కానీ ప్రజలు అనుకుంటున్న విషయం నీకు చెప్తా ఉన్నా. నీ కుటుంబ సభ్యులను ఏదో అనాలి, ఏదో దూషించాలని నా ఉద్దేశం కాదు. కానీ నువ్వు ఏ విధంగా మోసం చేస్తున్నావో, ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో, ప్రజలు అనుకుంటున్నా ముచ్చట నీకు చెప్పాలని చెప్తా ఉన్నా. నువ్వు నీ సొంత కొడుకు పేరు ముదిరాజ్ అని పెట్టుకోలే, నీ సొంత కొడుకు పేరు రెడ్డి అని పెట్టుకున్నావు. నీ బిడ్డ పేరు ముదిరాజ్ అని పెట్టుకోలే, నీ బిడ్డ పేరు రెడ్డి అని పెట్టుకున్నావు. నిన్నగాక మొన్న నీకు పుట్టిన మనవని పేరు కూడా ఆఖరికి రెడ్డి అని పెట్టుకున్నావు. ఇక నీకు బీసీల మీద హక్కేముంటది బ్రదర్? నేను ఛాలెంజ్ కడుతున్నా, ఈటల రాజేందర్ గారు సవాల్ విసురుతా ఉన్నా. కమలాపూర్ పట్టణం నుంచి ఆయన ముదిరాజు సోదరులు ఆయన ముదిరాజు చుట్టాలని ఇంటికి పిలిచి నువ్వు ఏనాడైనా నీ డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి ఒక్కరోజన్నా భోజనం పెట్టినవా చెప్పు? ఏ ఒక్క ముదిరాజు బిడ్డకైనా మీ చుట్టాలని తీసుకొచ్చి భోజనం, వాళ్ళ ఇంటికి వస్తే చీడ పురుగులు చూసినట్టు చూసి వాళ్ళని బయటకు పంపించినావు. ఇది వాస్తవం కాదా? లేదో నేను హుజరాబాద్లో బాగా చేస్తా, బాగా పోతా అని మాట్లాడుతున్నావు. నువ్వు చేసింది ఏంటిది? నువ్వు పోయేది ఏంటిది? ఇక మధ్యలో మాట్లాడుతుండు బండి సంజయ్ కౌశిక్ రెడ్డి కలిసి తిరిగిర్రు, నా మీద కుట్ర చేస్తురు. అరే పిచ్చోడా ఈటల రాజేందర్, బండి సంజయ్ ట్రాప్ లో నువ్వు పడ్డావు. బండి సంజయ్ ట్రాప్ లో కౌశిక్ రెడ్డి పడడరా బాబు, గుర్తుపెట్టుకో. బండి సంజయ్ ట్రాప్ లో నువ్వు పడి ఆగమాగమవుతున్నావు నువ్వు, నేను కాదు. అభివృద్ధి కార్యక్రమానికి నా నియోజకవర్గంలో ఎవరు వచ్చినా, బండి సంజయ్ వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా, శ్రీధర్ బాబు గారు వచ్చినా, పొన్నం ప్రభాకర్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా నా నియోజకవర్గానికి ఖచ్చితంగా బాధ్యత కలిగా శాసనసభ్యంగా బరాబర్ పోతా నేను అభివృద్ధికి. నేను ప్రజలు ఎన్నుకుర్రీరా. నువ్వు ఏంటిదో మాట్లాడి నీ కడుపుల విషయం పెట్టుకొని నువ్వు మాట్లాడుతూ ఊకొమ్మే. మరి పక్కనున్న మానకొండూరులో కూడా కవంపల్లి సత్యనారాయణరావు గారు, బండి సంజయ్ గారు తిరిగిరు. మరి చొప్పదండిలో కూడా మేడిపల్లి సత్యం, బండి సంజయ్ గారు తిరిగిరు. ఇది రాజకీయం కాదు, అభివృద్ధి కార్యక్రమం కోసం తిరిగిన. అంటే వాళ్ళు కూడా బీజేపీలోకి పోతారన్నట.
మరి నువ్వు నాకు చెప్పు, ఇంత పెద్ద మాటలు మాట్లాడినావు, మరి ఒక 2 days బ్యాక్ ఇగో ఇది చూడు, ఈటల రాజేందర్ గారు బట్టి విక్రమార్కతో కలిసి ఓ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యిండు. బట్టి విక్రమార్క కార్లో వేరు. మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోతున్నావా? మరి అంటే నువ్వు చేస్తున్నావు సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారమా? అసలు నేను ఒకటే అడుగుతున్నా. మరిగో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, బండి సంజయ్ గారు కార్యక్రమంలోకి వచ్చిర్రు. మరి దీన్ని ఏమంటావు? అసలు నువ్వు ఏం మాట్లాడతావో. ఇగోరి బండి సంజయ్ గారు, మేడిపల్లి సత్యం గారు, ఇగోండి సేమ్ మేడిపల్లి సత్యం గారు. మరి రాజేందర్ గారు, మీరు ఇవన్నిటికీ కూడా మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా. ఇగోండి కవంపల్లి సత్యనారాయణ గారు, బండి సంజయ్ గారు, ఇది అభివృద్ధి కార్యక్రమం కోసం తిరిగింది. మరి ఆనాడు పొన్నం ప్రభాకర్ గారు 2009లో ఎంపీ ఉన్నప్పుడు, మీరు శాసనసభ్యులు ఉన్నప్పుడు మీ ఇద్దరు కలిసి తిరగలేదా? ఒకరి మీద బురదేయడము, కడుపులంతా విషం పెట్టుకోవడము, ఇవన్నీ బంద్ చేయ బ్రదర్. నేను ఎవ్వరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. నిన్ను ఆల్రెడీ హుజరాబాద్ ప్రజలు చీగొట్టి పంపించిండ్రు, గజ్వేల్ ప్రజలు చీగొట్టి పంపించిండ్రు, మల్కాజిరి ప్రజలు చీగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఒక కొత్త డ్రామా చేసి పంపుతాం. ఎంత సిగ్గుచేటంటే, నేను పెద్ద నాయకుడిని, హుజరాబాద్ ప్రజలు నన్ను రమ్మంటారు అని ప్రతి ఊరికి 25,000 రూపాయలు పంపించి బండ్లు ఇచ్చి, రారానైనా మీ దండం పెడతా పంచాను జరన్న వచ్చి హుజరాబాద్కి రమ్మని అన్నారు. నా ఇంటి కూడా ధర్నా చేసి యాక్షన్ చేయిరి అని చెప్పి ఊరికి 25,000 రూపాయలు నువ్వు పంపితే కూడా, ఊరికి 25,000 రూపాయలు నువ్వు పంపితే కూడా నీకు వచ్చింది ఎందుమని? పట్టుమని 200 మంది కూడా లేరా. ఆ 200 మందికి ఇక్కడ కూర్చున్నంత మంది కూడా లేరు. దానికి టేబుల్ మీద ఎక్కి మాట్లాడతాను. ఊరికి పట్టుమని 200 మంది లేరు. నేను ఎవడు కోరుకుంటుండు, ఎవడు రావాలని కోరుకుంటుండు? నువ్వు చేసింది ఏంటిది? నువ్వు ఉన్నదేంటిది? ఈ యాక్టింగ్లు, డ్రామాలు బంద్ చేయి. నువ్వు హుజరాబాద్ శనివి అని నిన్ను విడిచిపెట్టుకున్నారు. నిన్ను హుజరాబాద్ ప్రజలు ఎన్నడో మర్చిపోయారు. నువ్వు కొత్త నాటకాలు చేస్తే ఈ ఎవరు వినడానికి లేదు. అచ్చా, ఇంకొక ఇంపార్టెంట్ విషయం, బట్టి విక్రమార్క ఫోటో. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ మరి నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా. ఇలా బట్టి విక్రమార్క గారి కారులో నువ్వు కలిసి ఈ ప్రోగ్రాంకి పోయినావు. ఇది నీ అఫీషియల్ అకౌంట్లోనే నువ్వు పోస్ట్ చేసుకున్నావు. పోయినప్పుడు మరి ఇదే బట్టి విక్రమార్క గారు బీజేపీ అధ్యక్షుడైన రామచంద్రరావు గారిని, ఆయన అధ్యక్షుడు అయిన రోజు రోహిత్ వేముల కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయనకు ప్రెసిడెంట్ ఎట్లిస్తారు అని బట్టి విక్రమార్క గారు ఆ రోజు విమర్శించిండు. మరి ఈ బట్టి విక్రమార్కతో తిట్టించింది నువ్వేనా మిస్టర్ ఈటల రాజేందర్ అని నేను అడుగుతా ఉన్నాను. అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నావు అయింది, రేపని ఉన్నాను ఏడజాలను దిక్కు. ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారు మోసం చేసినావు, టీఆర్ఎస్ కార్యకర్తలను మోసం చేసినావు, హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు. ఇప్పుడు నిన్ను నమ్ముకుని వచ్చిన టీఆర్ఎస్ ఇచ్చిపెట్టి బీజేపీలోకి వచ్చిన కార్యకర్తలను మోసం చేసినావు. ఇవాళ రేపు ఎల్లుంటే బీజేపీని కూడా మోసం చేస్తావు. ఇంత మోసపోయిన చరిత్ర నీది. అంత దారుణమైన చరిత్ర పెట్టుకున్నా చరిత్ర తెలుసా? నీ చరిత్ర ఎవరు తెలియదా బాబు? నువ్వు చీటర్ అని తెలుసు, నువ్వు మోసగాను అని తెలుసు, అన్నీ తెలుసు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళా కూడా నేను చెప్తా ఉన్నా, హుజరాబాద్ గడ్డ మీద కూర్చొని చెప్తా ఉన్నా, 5 మండలాల్లో 5 జెడ్పీటీసీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, 5 ఎంపీపీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి గ్రామంలోకి ఎంపీటీసీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి వార్డు మెంబర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి సర్పంచ్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి కౌన్సిలర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి చైర్మన్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే. రాసి పెట్టుకోండి, మీకు ఇవాళ చెప్తున్న ఈ మాటని. ప్రతిదీ కూడా మళ్ళా కేసీఆర్ గారి జెండా ఎగిరేస్తుంది. ఇక కొన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సర్వేలు వాళ్ళే చేసుకురు, వాళ్ళే బయట పెట్టిరు. ప్రతి కాంగ్రెస్ పార్టీ సర్వేలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుందని వెరీ క్లియర్ గా చెప్పారు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక బాధ్యత కలగా
శాసనసభ్యునిగా ప్రతి బీఆర్ఎస్ టీఆర్ఎస్ కార్యకర్తని గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటా. ప్రతి ఒక్కరిని కూడా గెలిపించుకొని తీసుకొని వస్తా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, 20 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన నాయకులకి మొన్న ఈటల రాజేందర్ గారితో మోసపోయి మీరు ఆడ పోయి ఉండి ఇబ్బంది పడుతున్న నాయకులకు చెప్తా ఉన్నా, మేము ఎవరేమనుకోం. our గేట్స్ ఆర్ ఓపెన్. మీరు ఎప్పుడన్నా రావచ్చు. మీకు ఏది ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ. మేమేం అనుకునేది ఏం లేదు. మీరు రావచ్చు. మీరు ఒరిజినల్లా మీరు కేసీఆర్ మీద మీ అందరికి ప్రేమ ఉందని నాకు కూడా తెలుసు. మీ అందరు కూడా మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి వాపస్ రావచ్చు. మిమ్మల్ని కేసీఆర్ కేటీఆర్ సార్ సమక్షంలో, హరీష్ రావు గారి సమక్షంలో తీసుకుపోయి కల్పించి మరీ మీకు స్వాగతం పలుకుతామని ఇవాళ హుజరాబాద్ గడ్డ మీద నుంచి ప్రతి వాళ్ళ కార్యకర్త కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే పాపం వాళ్ళని తీసుకుపోయి మోసం చేస్తే వాళ్ళ ఆగమాగం ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ మీ క్లియర్గా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం వినేలాగా ఇవాళ కేసీఆర్ గారిని ఏ విధంగా మోసం చేసిండో, హుజరాబాద్ ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిండో, ఆయనతోని టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలని ఏ విధంగా మోసం చేసిండో, ఇవాళ మళ్ళా రేపు బీజేపీని కూడా ఏ విధంగా మోసం చేయబోతుండో క్లియర్గా మీ ద్వారా అందరికి కూడా మీ ద్వారా చెప్పింది. మీ అందరు కూడా చూసిర్రు, విన్నరు. ఇక ప్రజలు కూడా నిర్ణయిస్తారని కోరుతున్నాం. ఇంకోటి కూడా అన్నాడు, నేను ఎమ్మెల్సీ విప్ ఉన్నప్పుడు ఆయనని ప్రోటోకాల్ ఎమ్మెల్యేగా ఉండి ఆయన పిలవలేరట. నువ్వు రాక నీ అహంకారం పెరిగిపోయి దీనికి పిలిచేది అధికారులు. ప్రతిసారి నీకు ప్రతి ప్రోగ్రాం ఉన్నప్పుడు, ఆనా నేనే ఎమ్మెల్సీ ఉన్నా, నేనే విప్పుకున్నా, ఎవ్రీ ప్రోగ్రాంకి ప్రతి ప్రోగ్రాంకి ఇక్కడ ఉన్న శాసనసభ్యునిగా ఆయనను పిలిచిండ్రు. ఆయన రాలే, అహంకారంతో రాలే. ఇలా అదే అధికారులు నన్ను ఫోన్ చేసి మీరు రాండి అని పిలిస్తే నేను బరాబర్ ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రాంకి నేను పోతున్నా. నువ్వు రాక నీకు అహంకారం పెరిగిపోయి పిలవలేదు అన్నాడు. మరి నిజం చూపిస్తావానే? ఇప్పుడు శీలా పలకాలు అన్నీ ఉన్నాయి, మేము పెట్టిన అన్నీ అట్లనే ఉంటాయి. నువ్వు ఎమ్మెల్యేగా ఉండి బీజేపీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేగా ఉండి నీ పేరు పెట్టలేదంటే నేను ముక్కు భూమికి రాకుతాను, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. లేకుంటే నువ్వు నీ ఎంపీ పదవికి రాజీనామా చేస్తావా చెప్పు? ఏ ఒక్క శీలాఫలకం మీదైనా నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీ పేరు లేకుండా పెట్టినామని ఒక్కటి చూపించినా నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా, లేకుంటే నీ ఎంపీ పదవికి నువ్వు రాజీనామా చేయాలి. లేకుంటే ఉట్టిగా నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడతాం, మేము బురద జల్లి మీదేసిపోతాం అంటే ఇక్కడ ఎవడు ఊకునేటోడు ఎవరు లేడు. నువ్వు పెద్ద చీటర్వి. నువ్వు ప్రతి కులాన్ని చీటింగ్ చేస్తావు, ప్రతి ఒక్కరిని చేస్తావు. నీ అంత పెద్ద చీటర్ ఈ ప్రపంచంలో లేడు. యు ఆర్ లేబుల్డ్ యాజ్ చీటర్. రేపు రాబోయే ఎన్నికలలో నువ్వు ఏడ కూడా గెలవలేవు, అయిపోయింది నీ పని, కథం అయిపోయింది. ఇక ఇది రాసి పెట్టుకో. హుజరాబాద్ ప్రజలు చీగొట్టిరు, గజ్వేల్ ప్రజలు చీగొట్టిరు, రేపు మల్కాజిరి ప్రజలు కూడా చీగొట్టడానికి రెడీ ఉన్నారు. ఇవాళ నువ్వు హుజరాబాద్ గడ్డ మీద హుజరాబాద్ ప్రజలు కూడా నీకు రాజకీయ భిక్ష పెడితే నువ్వు షామీర్పేట్ గడ్డ అన్నావు, ఇక్కడ ఉన్న గడ్డ మీద ఉన్న అడ్డా అన్నావు. ఇవాళ ప్రజలు మొత్తం కూడా మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 2,50,000 మంది ఓటర్లు, ప్రతి ఒక్కరు కూడా ఈ మాటని మీరు గమనించాలి. నేను ఖచ్చితంగా మీకు సోషల్ మీడియాలో మాట్లాడింది మళ్ళీ మీకు కూడా ప్లే చేసి ప్రతి ఒక్కరు కూడా పంపిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. బ్రదర్, ఈటల వస్తా అంటే ఓపెన్ చేస్తారా చెయ్యా అనేది నా పరిధిలో లేని అంశం. అది మా నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు డిసిషన్ తీసుకోవాల్సిన అంశం. నా చేత లేదు. ఒకటి. రెండోది, గేట్స్ ఓపెన్ అండ్ నా పరిధిలో ఏం వర్క్ ఉందంటే, నా పరిధి స్థాయి ఏంటంటే, సినా నన్ను అడిగిన క్వశ్చన్ మంచిగా ఉంది. నా పరిధి స్థాయి ఏంది? నా నియోజకవర్గం నా పరిధి. నేను ఒక శాసనసభ్యుని. పాపం మా టీఆర్ఎస్ పార్టీ జెండా కేసీఆర్ గారి మీద ప్రేమ ఆ టీఆర్ఎస్ కార్యకర్తలకు పోయిన వాళ్ళకు ఉన్నది. అప్పుడు ఈటల రాజేందర్ గారు వాళ్ళని మోసం చేసి మబ్బబెట్టి అప్పుడు బీజేపీలకు తీసుకుపోయారు. పాపం ఇప్పుడు వాళ్ళు గిలగిల కొట్టుకుంటుండి మోసం చేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక బాధ్యత కలిగ శాసనసభ్యునిగా, ఒక కేసీఆర్ గారి శిష్యునిగా వాళ్ళందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. మళ్ళీ రమ్మని చెప్పి చెప్తా ఉన్నాను. ఏ యాంగిల్లో మేము ఒక్కటైతాం? మా టీఆర్ఎస్ కార్యకర్తల వరకు అదే పడుతున్నాం. ఎందుకంటే మా జెండా మోసారు కదా బ్రదర్ 20 ఏళ్ళు. మాకు కూడా ప్రేమ ఉంటుంది కదా మా కార్యకర్తల మీద. రమణన్న, మా 20 ఏళ్ళు మా కేసీఆర్ గారు జెండా మోసినప్పుడు మాకు కూడా ప్రేమ ఉంటుంది కదా వాళ్ళ మీద. రమ్మని చెప్తున్నాం. నథింగ్ రాంగ్.
బ్రదర్ అది ఏదో ఆనాడు ఏదో జరిగిపోయింది ఫ్లూక్లా. కానీ మొన్న 2023లో అదే హుజరాబాద్లో మళ్ళీ నేను ఓడగొట్టింది కదా. ఇంత యాంటీవేవ్లో కూడా ఏదో ఉట్టిగా 500 1000తో గెలవలే కదా, 17,000తో ఓడగొట్టినాం. ఇంకేం కావాలి దానికంటే పెద్ద ఆన్సర్ కాదా? హుజరాబాద్ గడ్డ కేసీఆర్ అడ్డా. 2004 నుంచి 2023 వరకు ఏ ఎలక్షన్ పెట్టినా, జనరల్ ఎలక్షన్ పెట్టినా ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోలే. ఒక్క ఎలక్షన్ పోతే పోవచ్చు, కానీ నువ్వు కేసీఆర్ గారికి ఈటల రాజేందర్ గారికి ఉన్న డిఫరెన్స్ చెప్తా మీకు. కేసీఆర్ గారిని ఓడగొట్టినా హుజరాబాద్ ప్రజల మీద ఏనాడు కేసీఆర్ గారు కోపం తీర్చుకోలే. హుజరాబాద్లో ఈయన మోసం చేసిపోయినా మళ్ళా మమ్మల్ని ఎమ్మెల్సీ చేసి తిప్పిండు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. కానీ ఈయన 2021లో బీజేపీ శాసనసభ్యునిగా గెలిచి కనీసము 2 సంవత్సరాలు అసలు హుజరాబాద్ ముఖం చూడలేదు. మళ్ళా ఓడగొట్టినాక కూడా కనీసం హుజరాబాద్ ముఖం చూడలేదు. మల్కాజ్గిరికి వెళ్ళిపోయింది పోటీ చేసి. కేసీఆర్ గారికి ఈటల రాజేందర్ గారికి ఉన్న డిఫరెన్స్ అదే. హుజరాబాద్ ప్రజల మీద ఉన్న ప్రేమ. భాస్కర్ గారు మీరు సరిగ్గా చూడండి ప్రెస్ మీటు. ఆ మాట్లాడిన 30 minutesలో బరాబర్ మా కేసీఆర్ గారిని అన్నాడు, బీసీ భవనాలు ఆయన కట్టిండానే. బీసీ భవనాలు ఎవరు కట్టిరు? బీసీ భవనాలు బాజాప్తు కేసీఆర్ కట్టిండు. బాజాప్తు ఆయన కట్టినా, నేను కట్టినా, కేసీఆర్ కట్టలే అని చెప్తే ఏందన్నట్టు? మా కార్యకర్తలను ఎట్లా తిడతాడు? మా కార్యకర్తలను ఆయన ప్రెస్ మీట్ పెట్టుకొని మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఆయన ఎట్లా తిడతాడు? అమ్ముడు పోయింది ఎవరు? అమ్ముడు పోయింది ఈటల రాజేందర్ గారు. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు. ఆనాడు ఈయన సంపాదించిన అక్రమ సొమ్ముని కాపాడుకోవడానికి బీజేపీ పార్టీకి 200 కోట్ల రూపాయలు ఈయనకు ఆఫర్ ఇస్తే ఈయన తీసుకొని పోయి బై ఎలక్షన్ అయినా జాయిన్ అయ్యిండు. వల్ల అమ్ముడు పోయింది ఈటల రాజేందర్, ఇక్కడ ఉన్న కార్యకర్తలు కాదు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు వాళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో, కేసీఆర్ గారి బొమ్మ మీద బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాడు అమ్ముడు పోతాడా? బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినోడు బీఆర్ఎస్ పార్టీలు ఉంటే అమ్ముడు పెడతాడా? గదే ముచ్చడా? పార్టీ మారి అమ్ముడు పోయింది నువ్వు సంపాదించిన వేలాది కోట్ల రూపాయలని నీ అక్రమ సొమ్ముని కాపాడుకోవడానికి నువ్వు ఆ రోజు బీజేపీలో షెల్టర్ లెక్క నువ్వు పోయి కాపాడుకున్నావు. కానీ ఇంకోటి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేని సబ్జెక్ట్, కానీ బట్ ఇంకో కామెంట్ కూడా చేస్తున్నా. ఈటల రాజేందర్ ఉంటే ఎక్కడ ఉంటాడా? శని ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఈడుండి ఈడ మోసం చేసే ప్రయత్నం చేసింది. అసలు బీజేపీ పార్టీలో నేను ఏడే ఆడైతే నాకు తెలిసిన ఉన్నంత వరకు గ్రూప్స్ అనేది నేనైతే ఎన్నడూ ఇన్లే. ఆడ కూడా స్ప్లిట్ చేసి పడుతుంది. కథం ఖేల్ కథం దుకాణం బంద్. థ్యాంక్ యూ వెరీ మచ్.